హలో, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మన రెసిపీ సింపుల్గా వంకాయ బఠానీ టమాటీ ఉల్లిపాయ లేకుండా చేసుకుందాం. కార్తీక మాసం కదండి, అందరూ తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసుకొని దీపధూపాలతో ఇల్లంతా ఈ మాసం అంతా కూడా శివమయం విష్ణుమయంతో కలకలలాడుతూ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా కార్తీక మాసం బాగా చేసుకోవాలని, మీ అందరూ ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందు వచ్చే మన ఎపిసోడ్స్లో కూడా కార్తీక పౌర్ణమి వస్తుంది. ఇవన్నీ కూడా బాగా మన ఛానల్లో చూసేద్దాం. వంకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం ఉడికించుకున్న బఠానీలు, ఉప్పు, పసుపు, కారం, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా, కస్తూరి మేతి, బిర్యానీ ఆకు వేసుకుందాం. కొంచెం ఆవాలు, టమాటోల్ని బాగా మెత్తగా మెల్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. మగ్గడానికి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుందాం. చూడండి, 50% దాకా చక్కగా మగ్గుతుంది. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బఠానీలు నానబెట్టి నేను ఉడికించి పెట్టుకున్నానండి. కూరంతటికి సరిపోయే పసుపు, తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగినట్టు మీరు కారం అది వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలుపుకొని కొంచెం వంకాయ మగ్గేదాకా మూత పెట్టుకుందాం. చూడండి, మన వంకాయ బఠానీ కర్రీ ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కూరల్లో రాజా అంటే వంకాయ ఎందులో వేసినా కూడా చాలా టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అందులో ఈ అన్నీ కలిపిన గొంట కూరలు వేసుకుంటే ఎంత బాగుంటుందంటే, మరి కొద్దిగా కస్తూరి మెతిని ఇలా చేసి మన కర్రీలో మంచి ఫ్లేవరు, మంచి అరోమాని ఇస్తుందండి కస్తూరి మెతి. అంతేనండి, చూడండి మన వంకాయ బఠానీ కూర ఎంత చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి, ఉల్లిపాయ లేకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్లో తెలియపరచండి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.